నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. అంటే ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మన 'రోగి రాజీవ్' కేస్‌లో పోలీస్ వాళ్ళు కోర్ట్‌ని కోరుతూ అంటే ఒక రిక్వెస్ట్ పెట్టారు. ఏంటంటే ఈళ్ళు నమోదైన కేస్ కాబట్టి వాళ్ళు దాంట్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష. మాకు చిన్న టెస్ట్ కావాలి. పొటెన్సీ టెస్ట్ చేయాలి ఈ క్యాండిడేట్‌కి. అంటే మేఘన ఇప్పుడు ఇతను సంసారానికి పనికిరాడు అని చెప్పింది. ఈ టెస్ట్ దేనికి చేయాలంటే అసలు ఇతను పనికొస్తాడా? పనికిరాడా? అన్నది ఒక టెస్ట్ ఉంటుంది. సో, ఈ ఇంపార్టెన్సీకి పొటెన్సీ టెస్ట్ చేయాలి అని చెప్పి కోర్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కోర్ట్ వాళ్ళు సరే ఈ రాజీవ్‌కి ఈ టెస్ట్ మేము పర్మిషన్ ఇస్తామా లేదా అన్నది 31న జడ్జ్‌మెంట్ ఇస్తాము దీని గురించి అని చెప్పారు. ఈరోజు శ్రావణ మాసం ఐ థింక్ అమ్మవారి పూజలు ఉండటం వల్ల మహిళా సెషన్ కోర్ట్ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. బెయిల్ పిటిషన్ కూడా ఒక రకంగా ఉత్కంఠతగా ఉంది వీళ్ళ సిట్యుయేషన్. సో వెన్ కమింగ్ టు పొటెన్సీ టెస్ట్ ఇక్కడ పోలీస్ వాళ్ళు నివేదిక సబ్మిట్ చేయడం, దాని తర్వాత మోస్ట్లీ 99% ఈ టెస్ట్‌కి పర్మిట్ ఇస్తారు. ఎందుకంటే ఆ అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేయటం అనేది పెద్ద క్రిమినల్ యాక్ట్. అంటే ఒక సంసారానికి పనికిరాని జోగి రాజీవ్, దాని తర్వాత గుడ్డు పెట్టని కోడిని ఎలా అమ్మారో అలాగే పిల్లల్ని పుట్టించలేని కాపురానికి పనికిరాలేని జోగి రాజీవ్‌ని తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితం బలి చేశారన్న లెక్కలో ఈ టెస్ట్ ఒకవేళ నిరూపిస్తే గనుక అదొక చీటింగ్ కేస్ అవుతుంది. ఇట్స్ కంప్లీట్‌లీ చీటింగ్. ఇది కాకుండా డౌరీ హెరాస్మెంట్స్ ఇవన్నీ మనకి రెగ్యులర్ గానే ఉన్నాయి. ఇది కాకుండా ఈ కేస్‌కి ఇంకా సపోర్ట్ ఇచ్చింది ఏంటంటే జోగి రాజీవ్ నేనే పనికిరానని చెప్పటం. మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటదేమో, మెంటల్‌గా ఫిజికల్‌గా అన్నీ బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్‌గా నా వల్ల ఏంటంటే మనం అందరికీ చెప్తున్నాయి కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్‌గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి. ఇది కాకుండా జోగి రాజీవ్‌కి ఇక్కడ మానసికంగా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. అమెరికాలో ఒక గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది మృతి. దానివల్ల డిప్రెస్ అయ్యాడంట బాబు. సో దానివల్ల పొటెన్షియాలిటీ తగ్గిందా? అదొక విషయం. దాని తర్వాత ఇక్కడ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా అబ్బే ఇతనికి పనికిరాడు, సాటిస్ఫై చేయలేడు అంది. ఏంటి రాముకు కూడా ఏంటి ఇక్కడ ఫిజికల్ బాండింగ్ ఎవరి మీద ఏ ఒట్టు పెట్టి చెప్పు అంటే చెప్తాను నేను. నాకు అతనితో ఎమోషనల్ బాండింగ్ ఎప్పటి వరకు దెర్ ఇస్ నో సెక్షువల్ అంటే సెక్షువల్లీ హీ కుడెంట్. సో అదే విషయం పైన మేఘనా గారు కూడా వచ్చి అసలు కాపురానికి పనికిరాడు, ఫస్ట్ నైటే వెరీ డిసప్పాయింటింగ్ ఫెలో ఇతను, నాకు మొత్తం అర్థమైపోయింది, 3 గంటలు వెళ్ళి ఫోన్లు మాట్లాడుకుంటాడు తప్ప ఏమీ బయటకు రాడంటున్నారు. సో ఈ విషయం పైన పోలీసులు మాకు టెస్ట్ రిపోర్ట్స్ వస్తే తప్ప మేము ఇతని పైన యాక్షన్ తీసుకోలేం కదా, సో పర్మిట్ ఇవ్వండి టెస్ట్ కంటే 31 వాయిదా వేశారు. ఒకవేళ ఆ టెస్ట్ రిపోర్టే కనుక అంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్లి చేయడమే తప్ప సంసారంగా ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఈ అమ్మాయికి కూడా ఒక బ్యాడ్ రెప్యుటేషన్ ఉండకూడదు. బాధితురాలు తిను, నొప్పి నీకే, దెబ్బ నీకే, నాకేం ఉండదు అన్నాడు కదా. ఇప్పుడు మొత్తం ఇతనికి ఉంటుంది చాప్టర్. ఏంటరా ముక్కేయండి. కానీ నీకు దెబ్బ తగిలింది, నీ నొప్పి మాకు నొప్పి రాదు, గుర్తుపెట్టుకో. సో ఈ మొత్తం చాప్టర్ లో అసలు ఏమీ పనికిరాని కొడుకుని పెట్టి ఇలా రుబాబు, దాని తర్వాత ఒక బంగారు కుటుంబంలో చిచ్చు, ఇంకా వరకట్న వేధింపులు, మత మార్పిడి గోల, హిందువులం అయితే హిందువులను చెప్పుకోవాలి, క్రైస్తవులు అయితే క్రైస్తవులను చెప్పుకోవాలి. ఇదంతా కాకుండా విచ్చలవిడిగా అమ్మాయిని అన్ని చోట్ల నుంచి బ్యాటింగ్ ఆడేసి, ఇది కాకుండా అమ్మాయిని చంపేద్దాం అని ప్రయత్నించేటప్పటికి విచిత్రమైన పిటిషన్లని బయటకు వస్తాయి. పొటెన్షియాలిటీ టెస్ట్ ఈరోజు పేపర్లో వచ్చింది, ఆర్టికల్ చదవండి అందరు వెళ్ళి. ఎవరైనా చదవకపోతే ఆంధ్రజ్యోతి ఈనాడు ఖచ్చితంగా మీకు ఒక ఆర్టికల్ ఉంటుంది జోగి పైన. సో అందరు వెళ్ళి ఆర్టికల్ చదవండి. పొటెన్షియల్ టెస్ట్కి 31న పర్మిట్ ఇస్తే కనుక ఈ అమ్మాయికి అడిగిన ముచ్చండి రాష్ట్రం అంతా సింపతైజ్ అవుతుంది. పొటెన్షియాలిటీలో కనుక బాబు వీరుడు సూర్యుడు అని వచ్చింది అనుకోండి, ఇంకా మనోడిని ఆపేది లేదు, రెండో పెళ్లికి రెడీ అవుతాడు ఖచ్చితంగా. కానీ ఎవరు వస్తారన్నది వేరే విషయం. అండ్ ఈరోజు వాళ్ళకి కనుక ఒకవేళ బెయిల్ ఇచ్చేసారే అనుకోండి, ఇక్కడ మేఘనా గారు వీడియోల యుద్ధం మొదలు పెడుతుంది. సాయంకాలం ఒక దండయాత్ర ఉంటుంది. బెయిల్ ఇవ్వకపోతే ఇబ్రహీంపట్నం పోలీస్ వాళ్ళు ఎనీ టైం అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా సన్నాహాలు మొదలైనట్టు కనిపిస్తున్నాయి. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి? పొటెన్షియాలిటీ టెస్ట్ ఇవ్వాలా, పొటెన్సీ టెస్ట్ ఇవ్వాలా, లేకపోతే వదిలేయాలా జోగి రాజీవ్ని? మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.